హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే స్టోరీ ఏమిటి అంటే పైలట్ ఆత్మ. ఇది తెలుసుకుందాం. రాయంచల వినీలాకాశంలోకి దూసుకుపోతుంది ఎయిర్ ఇండియా విమానం. అందులో కొందరు ప్రయాణికులు హాయిగా నిద్రలోకి జారుకోగా, మరికొందరు మందంగా వినిపిస్తున్న సంగీతాన్ని వింటున్నారు. ఇంకొందరు మ్యాగజైన్లు, నవల్స్ చదవడంలో, మరికొందరు సినిమాలు చూడడంలో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో ఉన్నట్టుండి పెద్ద శబ్దంతో విమానంలో ఒక కుదుపు వచ్చి చుడుగాలికి అల్లాడిపోతున్న చిన్న మొక్కలా అది ఊగిపోయింది. దాంతో ఇక ప్రయాణికుల్లో కలకలం మొదలైంది. ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియడం లేదు. విమానం కూలిపోతుందో ఏమో అన్న అయోమయ పరిస్థితిలో అందరి ముఖాలు ఆందోళనతో నిండిపోయాయి. విమాన సిబ్బంది హడావుడిగా అటు ఇటు పరిగెడుతుంటే ప్రయాణికులకు సమాధానపరుస్తూ ఎయిర్ హోస్టెస్ అనుకోకుండా విమానం ఇంజన్లో సాంకేతిక లోపం ఏర్పడింది, దానిని సరిచేయడానికి సిబ్బంది కృషి చేస్తున్నారు, దయచేసి అందరూ సమన్వయం పాటించండి అంటూ వణుకుతున్న గొంతుతో పదే పదే అనౌన్స్మెంట్ ఇస్తుంది. క్షణానికి ఆందోళన పెరిగిపోతున్న ప్రయాణికులలో బీపీ, షుగర్ ఉన్న వాళ్ళ సంగతి సరే, ఒత్తిడితో కూడిన గుండె నొప్పితో విలవిలలాడుతున్న వాళ్లకు అందులో ఉన్న డాక్టర్లు ప్రథమ చికిత్స చేస్తుండగా తమ వాళ్ళందరినీ తలుచుకుని ఏడుపుడు పెడబొబ్బలు పెట్టే వాళ్ళతో పరిస్థితి అంతా కూడా గందరగోళంగా మారిపోయింది. ఇంత తతంగం జరుగుతున్నా అదేదీ పట్టనట్టు హాయిగా సీట్లో కూర్చొని తన పాటికి తాను కామిక్ బుక్ చదువుకుంటూ మురిసిపోతుంది ఒకానొక చిన్నారి తల్లి. ముద్దులు మూట కడుతున్న ఆ చిన్నారిని చూసి ఆశ్చర్యపోయిన పక్క సీట్లోని పెద్ద మనిషి, ఏమ్మా, విమానం కూలిపోయి మనమందరం పోబోతున్నాము తెలుసా? నీ వెంట పెద్దవాళ్ళెవరూ లేనట్టున్నారు, నీకు భయం వేయడం లేదా అని అడిగాడు అతను ఏడుపు గొంతుతో. నాకు అలాంటి భయం ఏమీ లేదంకుల్, ఈ విమానం నడుపుతున్న పైలట్ మా డాడీయే కదా అని కళ్ళు చక్రాల్లా తిప్పుతూ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పి మళ్ళా కామిక్ బుక్ చదవడంలో మునిగిపోయింది ఆ చిన్నారి. ఇంతలో క్యాబిన్లోంచి బయటికి వచ్చి పైలట్, ఇంజన్ సమస్య సరి అయినది, ఇక ప్రయాణికులంతా నిశ్చింతగా ఉండవచ్చు అని అందరినీ అభినందించి మళ్ళీ క్యాబిన్లోకి వెళ్ళిపోవడంతో అంతా సద్దుమణిగింది. మన జీవిత విమానాన్ని కూడా నడిపిస్తున్నది శక్తివంతమైన మన స్వీయ ఆత్మ అనే పైలట్. ఈ సత్యాన్ని గుర్తించి ఆ పైలట్పై చెక్కు చెదరని విశ్వాసం ఉంచినప్పుడు మనం కూడా ఆ చిన్నారిలాగా హాయిగా ప్రతి క్షణం మన జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించవచ్చు. అది తెలపడానికే మన గురువుగారు పత్రిగారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. అదే శ్వాస మీద ధ్యానం ద్వారా మన ఆత్మను మనం తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.